శ్రీమతే నమః. ఆవు మాంసం పెట్టింది ఎవరో తెలిసిపోయిందండోయ్. దొంగ దొరికేశాడు. ఇంతకీ ఎప్పట్లాగా ఏ పిచ్చివాడో మతి స్థిమితం లేనివాడో కాదండి. ఎప్పుడు ఒకేలాగా స్క్రిప్ట్ ఉంటే బాగుంటది కదా, అందుకని ఈసారి స్క్రిప్ట్ మారిందనమాట. కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ పూర్తిగా మారిపోయింది. ఈసారి పిచ్చివాడు కాదు, ఈసారి వచ్చింది పిల్లి, దొంగ పిల్లి. అది కూడా ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఆ గుడి బయట ఉన్న డోర్స్ కూడా ఇనప గేట్లు. లోపలికి వెళ్ళడానికి అసలు ఖాళీ ఉండదుట. ఏ పిల్లి అయినా సరే, ఏ కుక్క అయినా సరే లోపలికి రావడానికి ఖాళీ ఉండదుట. నాకు ఈ విషయం ఎలా తెలుసు అంటే, నాకు ఈరోజు ఒక ఆయన మెయిల్ చేశారు. అసలు లోపలికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లి కుక్క వెళ్ళడానికి కుదరదండి. లోపల కూడా ఒక మెష్ డోర్ ఉంటుంది. అందులోనూ పొద్దున్న అర్చకులు వచ్చి పూజ చేసుకోవడానికి తలుపులు అవి తీశారు. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకో భక్తురాలు ఎవరో వచ్చి ఆవిడేమో అభిషేకం చేసుకోవడం కోసం అక్కడ ఉందిట. అప్పుడు ఆవిడ గమనించింది. దాన్ని గమనించి బయటకు వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చింది. అలా బయటకు తెలిసింది. ఈ మధ్యలోనే ఏదో జరిగింది అంటారు ఆయన. సరే, ఏం జరిగిందో కానీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది మాత్రం పిల్లి తీసుకొచ్చింది అని చెప్పేశారు. అయిపోయింది. ఇంకా దాని మీద గొడవే ఉండదు కదా. పిల్లి తీసుకొచ్చిందంటే మనం ఏం చేస్తాం? అది ఎక్కడుందో దాన్ని పట్టుకోవాలి. మళ్ళీ అప్పుడు దాని మీద ఏమో ఎఫ్ఐఆర్లు అవన్నీ ఫైల్ చేసి అసలు ఎందుకు తీసుకొచ్చావే దొంగ పిల్లి అని చెప్పి మనం అడగాలన్నమాట. మరి ఏ పిల్లి పెట్టిందో, ఏ దొంగ పిల్లి పెట్టిందో, ఎవరు పంపించారో మరి ఈ కేసు ముందుకు వెళ్తే తెలుస్తుంది. పాప ఈ మధ్య కాలంలో మనుషులే కాదు జంతువులకి కూడా హిందూ దేవాలయాల మీద కోపంగా ఉంది. అవి కూడా ట్రైన్ చేసుకుంటున్నాయి. అందులోనూ వాటికి కూడా దారి ఏంటో తెలుసా? హిందూ దేవాలయాలకి మాత్రమే దారి తెలుస్తోంది. మిగతా ప్రార్థనా స్థలాలకి దారి తెలియట్లేదు. పాపం మిగతా చోట్లకి ఇది పంది మాంసం అవి పట్టుకెళ్ళటం లేదు. మన దేవాలయాలకి మాత్రమే తీసుకొస్తుంది. ఇది ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్న మాంసం ముద్దను చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. అంత పెద్ద మాంసం ముద్ద బరువుగానే ఉంటుంది కదా. మరి అంత బరువున్న మాంసం ముద్దని పట్టుకురావాలి అంటే చేత్తో తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. మరి పిల్లి చేత్తో తీసుకురాగలదా? నోటితోనే కదా పట్టుకుని వస్తుంది. మరి నోటితో అంత పెద్ద మాంసం ముద్దని, తనకంట ఎక్కువగా ఉన్న ఆ మాంసం ముద్దని ఎలా తీసుకుని వచ్చింది? బహుశా దఫదఫాలుగా చిన్న చిన్న ముక్కలన్నీ తీసుకొచ్చి అంటించేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందా? లేదు అంటే ఏ ట్రాలీలో అయినా సరే ఆ మాంసం ముద్దని పెట్టి ఆ ట్రాలీలో నుంచేమో అక్కడికి లాగి అక్కడ పడేసి వెళ్ళిపోయిందా? ఇవన్నీ మనం తెలుసుకోలేం కదా. ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ తెలుస్తాయి. ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఈ దొంగ పిల్లి చేత్తో తీసుకొచ్చిందా, ట్రాలీలో తీసుకొచ్చిందా, ఎలా తీసుకొచ్చిందనే విషయాలు అవన్నీ తెలుస్తాయి. ఎక్కడి నుంచైనా ఈ ట్రైన్ చేసేవాళ్ళు దొంగ పిల్లులకి చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసుకోండి, లేదు అంటే దొరికిపోతారు. కాబట్టి వేరే మతస్థుల పండుగలు జరిగేటప్పుడు గోమాంసాన్ని తింటున్నారు అని మనం చెప్తే మన ముందుకు తీసుకొచ్చి దోషిగా నిలబెట్టేది ఎవరినో తెలుసా? ఈసారి మతి స్థిమితం లేనివాడినో, లేదు అంటే పిచ్చివాడినో కాదు, దొంగ పిల్లిని. కాబట్టి దాన్ని గట్టిగా మనం రెడ్ ఇంక్ తోటి అండర్లైన్ చేసుకోవాలి. ఇక నుంచి స్క్రిప్టులు మారతాయి, స్క్రిప్టులు ఈసారి వేరే విధంగా వస్తాయి అనేది. హిందువులు కళ్ళు మూసుకుంటే ఇలాంటివే జరుగుతాయి. ప్రతిసారి మనం వాళ్ళని వెనకేసుకుని వస్తాం. ప్రతిసారి ఇలాంటి ఏదో ఒక సంఘటన జరుగుతుంది. మనం కాసేపు వెళ్తాం, గొడవ పడతాం, ఆ తర్వాత వచ్చేస్తాం. మనం చేయవలసింది గొడవ పడడం కాదు, మన ధర్మాన్ని నిలబెట్టుకోవటం కోసం ప్రతి ఒక్కళ్ళు అసలు మన ఆచారాలు, మన సంప్రదాయాలు పాటించుకోవటం. అలానే ప్రతి ఒక్కళ్ళు దగ్గరలో ఉన్న దేవాలయాలకి వెళ్ళడం మొదలు పెడితే, హిందువులు ఎక్కువగా వస్తున్నారు దేవాలయాలకి అని ఎవరైనా తెలుసుకుంటే అప్పుడు మన దేవాలయాల మీదకి ఇటువంటి దాడులు జరగవు. ఈ దొంగ పిల్లులు వచ్చేమో ఇలా మాంసాన్ని పెట్టే ప్రయత్నము చెయ్యవు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.